చైనాకి సౌత్ చైనా సీలో డొమినియన్స్ పెరుగుతుంది. స్మాల్ కంట్రీస్ని ప్రెజర్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఆ రీజన్లో ఒక గేమ్ చేంజర్ ఎంట్రీ ఇచ్చింది. అదే ఇండియా. వియట్నాంతో ఇండియా చేసిన బ్రహ్మోస్ మిసైల్ డీల్ ఏషియా జియో పాలిటిక్స్ని షేక్ చేస్తుంది. ఈ డీల్ సింపుల్ వెపన్స్ సేల్ కాదు, ఇది చైనా ఎక్స్పాన్షన్కి డైరెక్ట్ స్ట్రాటజిక్ ఆన్సర్. అసలు వియట్నాం ఎందుకు బ్రహ్మోస్ కొనాలి అనుకుంది? ఇండియాకి దీనివల్ల ఏం బెనిఫిట్? చైనా ఎందుకు టెన్షన్లో ఉంది? సౌత్ చైనా సీలో ఫ్యూచర్ వార్ ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయి? ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు శ్రవణ్ క్రియేటివ్ స్టూడియోస్. సౌత్ చైనా సీ వరల్డ్ మోస్ట్ డేంజరస్ రీజన్. ప్రతి వార్ కి ఒక రీజన్ ఉంటుంది. వియట్నాం బ్రహ్మోస్ స్టోరీ అర్థం అవ్వాలి అంటే ముందు సౌత్ చైనా సీ ఇంపార్టెన్స్ తెలియాలి. సౌత్ చైనా సీ అనేది జస్ట్ ఓషన్ కాదు, ఇది గ్లోబల్ ట్రేడ్ హైవే. ప్రతి ఇయర్ అప్రాక్సిమేట్లీ $trillions వర్త్ గుడ్స్ ఈ రూట్ ద్వారా ట్రావెల్ అవుతాయి. జపాన్, సౌత్ కొరియా, తైవాన్, సింగపూర్, వియట్నాం, ఫిలిప్పీన్స్ లాంటి కంట్రీస్ ఎకనామిక్ ఈ సీ రూట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే చైనా ఆల్మోస్ట్ ఎంటైర్ సౌత్ చైనా సీ మీద ఓనర్షిప్ క్లెయిమ్ చేస్తుంది. దానిని 9-లైన్ అని పిలుస్తారు. చైనా ప్రకారం ఈ రీజియన్ లో ఆల్మోస్ట్ 90% ఏరియా తన హిస్టారికల్ టెరిటరీ. కానీ వియట్నాం, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రునై కంట్రీస్ ఈ క్లెయిమ్ ని రిజెక్ట్ చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ లా కూడా చైనా క్లెయిమ్ ని సపోర్ట్ చేయలేదు. కానీ చైనా మిలిటరీ పవర్ తో ఐలాండ్స్ క్రియేట్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ బిల్డ్ చేసి మిలిటరీ బేసెస్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. రన్వేస్, రాడార్ స్టేషన్స్, మిసైల్ సిస్టమ్స్, నావల్ ఫెసిలిటీస్ అన్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. దీనివల్ల నేబరింగ్ కంట్రీస్ థ్రెట్ పెరిగింది, ఎస్పెషల్లీ వియట్నాం కి. వియట్నాం చైనాకి క్లోజెస్ట్ కాంపిటేటర్ గా ఉంటుంది ఈ రీజన్ లో. అందుకే వియట్నాం ఆల్టర్నేటివ్ మిలిటరీ సొల్యూషన్స్ కోసం చేస్తుంది. ఇప్పుడు చాప్టర్ 2, వియట్నాం వర్సెస్ చైనా, డికెట్స్ ఆఫ్ రివైలరీ. చాలా మంది అనుకుంటారు వియట్నాం చైనా కంట్రీయా, చైనా సూపర్ పవర్, అప్పుడే వియట్నాం ఎందుకు అపోజ్ చేస్తుంది? ఆన్సర్ హిస్టరీలో ఉంది. వియట్నాం అండ్ చైనా మధ్య రివైలరీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుండి ఉంది. వియట్నాం చాలా సార్లు చైనా ఇన్నోవేషన్స్ కి ఫేస్ చేసింది. మోడర్న్ హిస్టరీలో కూడా రిలేషన్ స్మూత్ గా ఉండలేదు. 1979లో చైనా వియట్నాం వార్ జరిగింది. థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ చనిపోయారు. అప్పటి నుండి ట్రస్ట్ ఆల్మోస్ట్ లేదు. రీసెంట్ ఇయర్స్ లో సౌత్ చైనా సీ డిస్ప్యూట్స్ మారినంత పెరిగాయి. చైనా కోస్ట్ గార్డ్స్ షిప్స్ వియట్నాం ఫిషింగ్ బోట్స్ ని చేస్ చేయడం, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్ ని డిస్టర్బ్ చేయడం రెగ్యులర్ ఇన్సిడెంట్స్ అయిపోయినాయి. వియట్నాం గవర్నమెంట్ కి క్లియర్ గా అర్థమైంది, ఫ్యూచర్ లో మిలిటరీ డిటరెన్స్ లేకుండా సర్వైవర్ అవ్వడం కష్టం అని. డిటరెన్స్ అంటే ఎనిమీ అటాక్ చేయడానికి ముందు 2 సార్లు ఆలోచించేలా చేయడం. ఎగ్జాక్ట్లీ ఇక్కడ బ్రహ్మోస్ ఎంట్రీ అయ్యింది. చాప్టర్ 3, వాట్ ఈస్ బ్రహ్మోస్? ఇండియా క్రియేట్ చేసిన మోస్ట్ ఫియర్డ్ మిసైల్స్ లో బ్రహ్మోస్ టాప్ ప్లేస్ లో ఉంటుంది. బ్రహ్మోస్ అనే పేరు బ్రహ్మపుత్ర రివర్ అండ్ మాస్కా రివర్ నేమ్స్ కంబైన్ చేసి పెట్టారు. ఇండియా రష్యా జాయింట్ ప్రాజెక్ట్స్ గా డెవలప్ అయ్యింది. కానీ ప్రెసెంట్ జనరేషన్ బ్రహ్మోస్ సిస్టమ్స్ లో ఇండియా రోల్ చాలా ఎక్కువ. ఇప్పుడు క్వశ్చన్, బ్రహ్మోస్ ఎందుకు స్పెషల్? రీజన్ నంబర్ 1, స్పీడ్. మోస్ట్ మిసైల్స్ సబ్ సోనిక్ స్పీడ్ లో ట్రావెల్ చేస్తాయి, కానీ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మ్యాచ్ 2.0 నుండి మ్యాచ్ 3 స్పీడ్ వరకు ట్రావెల్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే బుల్లెట్ కన్నా చాలా డేంజరస్. ఎనిమీ రేడార్ డిటెక్ట్ చేసినా కూడా రెస్పాన్స్ టైం చాలా తక్కువ ఉంటుంది. రీజన్ నంబర్ 2, ప్రీసియస్. నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ నుండి టార్గెట్ ని ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ గా హిట్ చేయగలదు. రీజన్ నంబర్ 3, సీ స్కిమ్మింగ్ క్యాపబిలిటీ. మిసైల్ ఓషన్ సర్ఫేస్ కి చాలా దగ్గరగా ఫ్లై అవుతుంది. దీనివల్ల రాడార్ డిటెక్షన్ కష్టం అవుతుంది. రీజన్ నంబర్ 4, మల్టీ ప్లాట్ఫామ్ లాంచ్. షిప్స్ నుండి లాంచ్ చేయొచ్చు, సబ్మెరీన్స్ నుంచి లాంచ్ చేయొచ్చు, ల్యాండ్ మొబైల్ లాంచర్ నుండి లాంచ్ చేయొచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ నుండి కూడా లాంచ్ చేయొచ్చు. ఈ ఫ్లెక్సిబిలిటీ బ్రహ్మోస్ ని వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ క్రూజ్ మిసైల్స్ లో ఒకటి మార్చింది. చాప్టర్ 4, వై వియట్నాం చూస్ ఇండియా. వియట్నాం కి ఆప్షన్ లేకపోలేదు. అమెరికా దగ్గర మిసైల్స్ ఉన్నాయి, రష్యా దగ్గర మిసైల్స్ ఉన్నాయి, యూరోప్ దగ్గర కూడా అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి. మరి ఇండియా ఎందుకు? రీజన్ నంబర్ 1, ట్రస్ట్. ఇండియా అండ్ వియట్నాం రిలేషన్ డెకేడ్స్ నుండి స్ట్రాంగ్ గా ఉంది. ఇండియా వియట్నాం సోవర్జినిటీ రెస్పెక్ట్ చేస్తుంది. ఇంటర్నల్ పాలిటిక్స్ లో ఇంటర్ఫేర్ అవ్వదు. రీజన్ నంబర్ 2, కాస్ట్ ఎఫెక్టివ్నెస్. వెస్టర్న్ మిసైల్స్ కంపేర్ చేస్తే బ్రహ్మోస్ పవర్ఫుల్ గా ఉంటుంది. వాల్యూ ఫర్ మనీ కూడా ఎక్కువ. రీజన్ నంబర్ 3,
చైనా ఫ్యాక్టర్. వియత్నాం డైరెక్ట్ గా చైనాని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటుంది. ఇండియా కూడా ఈ ఇండో పసిఫిక్ రీజియన్ లో చైనా ఇన్ఫ్లుయెన్స్ ని కౌంటర్ చేయడానికి చేస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ మ్యాచ్ అవుతున్నాయి. రీజన్ నంబర్ 4, రియలబుల్ సప్లై. వార్ టైంలో అమ్యునేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. వియత్నాం కి ఇండియా రియలబుల్ పార్ట్నర్ అని నమ్మకం ఉంది. అందుకే బ్రహ్మోస్ డీల్ ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అయ్యింది. చాప్టర్ 5, హౌ బ్రహ్మోస్ చేంజెస్ ద గేమ్. ఇమాజిన్ చేయండి, సౌత్ చైనా సీ లో చైనీస్ వార్స్ బ్యాటిల్ చేస్తుంది. సడన్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న కోస్టల్ బ్యాటరీ నుండి బ్రహ్మోస్ లాంచ్ అయింది. మ్యాచ్ 3 స్పీడ్ తో మిసైల్ వస్తుంది. డిటెక్షన్ కి తక్కువ టైం, రియాక్షన్ కి ఇంకా తక్కువ టైం. అదే చైనా మిలిటరీ ప్లానర్స్ కి బిగ్గెస్ట్ కన్సర్న్. బ్రహ్మోస్ ప్రెజెన్స్ వల్ల చైనా నావల్ వెజల్స్ మూవ్మెంట్స్ కేర్ఫుల్ గా ప్లాన్ చేయాలి. రిస్క్ క్యాల్కులేషన్స్ మారిపోతున్నాయి. వియత్నాం కోస్ట్ దగ్గర ఆపరేట్ చేయడం ఈజీ కాదు. మిలిటరీ లాంగ్వేజ్ లో దీని యాంటీ యాక్సెస్ ఏరియా డానియల్ క్యాపబిలిటీ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఎనిమిని ఏరియాలో ఫ్రీలీ మూవ్ అవ్వకుండా స్టాప్ చేయడం. వియత్నాం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ కంపాటబిలిటీ బిల్డ్ చేస్తుంది. దీనివల్ల పవర్ బ్యాలెన్స్ కొంచెం వియత్నాం సైడ్ కి షిఫ్ట్ అవ్వచ్చు. చాప్టర్ 6, ఇండియాస్ బిగ్గర్ స్ట్రాటజీ. ఈ డీలో వియత్నాం మాత్రమే బెనిఫిట్ పొందలేదు, ఇండియాకి కూడా మ్యాసివ్ స్ట్రాటజిక్ గెయిన్ ఉంది. ఇండియా ఇయర్స్ నుంచి డిఫెన్స్ ఎక్స్పోర్టర్ గా మారడానికి ట్రై చేస్తుంది. అర్లియర్ ఇండియా మోస్ట్లీ వెపన్స్ ఇంపోర్ట్ చేసింది, కానీ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. బ్రహ్మోస్ ఎక్స్పోర్ట్ సక్సెస్ అయితే వరల్డ్ మార్కెట్ లో ఇండియా రెప్యుటేషన్ పెరుగుతుంది. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఫారెన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ వస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండియా స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏషియాలో ఎక్స్పాండ్ అవుతుంది. కంట్రీస్ ఇండియాని సెక్యూరిటీ పార్ట్నర్ గా చూడడం స్టార్ట్ చేస్తాయి. ఇది లాంగ్ టర్మ్ జియోపాలిటికల్ విక్టరీ. కానీ స్టోరీ ఇక్కడితో కంప్లీట్ కాలేదు. చైనా ఈ డీల్ ని ఎలా చూస్తుంది? చైనా మిలిటరీ రెస్పాన్స్ ఏంటి? సౌత్ చైనా సీలో ఫ్యూచర్ ఫ్లాష్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి? వార్ పాసిబిలిటీ ఉందా? అమెరికా రోల్ ఏంటి? ఇండియా వియత్నాం అలియన్స్ ఫ్యూచర్ లో ఎంత పవర్ఫుల్ గా మారబోతున్నాయి? ఈ షాకింగ్ డీటెయిల్స్ అని పార్ట్ 2 లో కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. ఛానల్ కి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దిస్ ఇస్ శ్రవణ్ క్రియేటివ్ స్టూడియోస్ సైనింగ్ ఆఫ్.